గౌరవనీయ చైర్మన్ గారైనటువంటి పెద్దలు తెలంగాణ ఫుడ్స్కు సంబంధించి ఎంఏ ఫహీం గారు ఈ యొక్క వివరాలన్నీ అందిస్తూ ఉన్నారు, తెలియచెప్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రజామిత్రులు, పౌరమిత్రులు ముఖ్యమంత్రి గారితో కరచాలనం చేయాలని ప్రత్యేకమైన ఆనందంతో, కొంచెం అతిశయంతో కూడినటువంటి ఆనందంతో కొంతమంది శాలువా కప్పాలని, కొంతమంది బొకే అందివ్వాలని, కొంతమంది ఒక షేక్ హ్యాండ్ అంటాం కరచాలనం ద్వారా వారి యొక్క కరస్పర్శని అందుకోవాలని, మనకి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మనకి దిశా నిర్దేశం చేస్తున్నటువంటి పెద్దలుగా మన రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి కోసం అహరహం శ్రమిస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ నేత శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారు, ఆ పక్కనే మనం చంద్రశేఖర్ రెడ్డి గారిని కూడా చూడవచ్చు. మన ఈ బాలామృతం తెలంగాణ ఫుడ్స్కి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ గారు కూడా అక్కడ పక్కనే వారితో పాటు కలిసి నడిచి ముందుకు వస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ ప్లాంట్లో మన స్వీట్కి సంబంధించి ఒక హల్వా మిక్సీ కావచ్చు, అలాగే స్వీట్ రెడీ మిక్సీ కావచ్చు, బాలామృతం కావచ్చు, బాలామృతం ప్లస్ కావచ్చు, ఇలా స్నాక్స్ ఫుడ్స్ అనేకం తయారు చేస్తారు. అక్కడ ప్రత్యేకంగా ఒక మొక్క నాటేటువంటి కార్యక్రమం, ఎందుకంటే ప్రతి రాకకు ఒక సందర్భం, ఆ సందర్భ శుద్ధి ఉంటాయి కాబట్టి ఆ యొక్క ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారి కరకమలాల మీదుగా మొక్క నాటుతున్నటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నాం. పచ్చదనం మేటవేసినటువంటి ప్రాంతంలో పర్యావరణ హితమైనటువంటి రీతిలో అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినప్పుడు ప్రత్యేకమైనటువంటి ఆనందం కూడా ఉంటుంది. కాబట్టి ఆ మేరకు ప్రకృతిని ప్రేమిస్తూ పర్యావరణ పరిరక్షణతోటి ముందుండేటువంటి మన ముఖ్యమంత్రి గారు ఈ ప్లాంట్ ఆవరణలోనే ఒక చక్కటి మొక్కను నాటుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఈ తెలంగాణ ఫుడ్స్ ప్రాంగణం అంతా కూడాను పచ్చదనంతో కళకళలాడుతూ స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యానికి ప్రతిరూపంగా ఉండాలనే ఆశయంతో ఆ మొక్కను నాటడం మనం చూస్తూ ఉన్నాం. అభివృద్ధి అంటే కేవలం కాంక్రీట్ పరమైనటువంటి నిర్మాణాలు మాత్రమే కాదు, ప్రకృతితో మమేకమైనటువంటి ఒక ప్రగతి ఉంటుందనేటువంటి మాటని విశ్వసించేటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు మన ఈ తెలంగాణ ఫుడ్స్ ప్రాంగణంలో మొక్కను నాటడం ద్వారా పర్యావరణ హితమైనటువంటి అభివృద్ధికి బాటలు వేసినట్టుగా భావన చేయాలి. ప్లాంట్ ఆవరణ అంతా కూడా పచ్చదనంతో నిండిపోయినట్టయితే ఇక్కడ పనిచేసేటువంటి కార్మికులు, శ్రామికులు, ఉద్యోగులు వారికి కావాల్సినటువంటి పచ్చదనం తాలూకు ఆనందం మాత్రమే కాదు, కేవలం యంత్రాల చప్పుడుతోనే కాకుండా ప్రకృతి ఒడిలో పచ్చని చెట్ల నీడన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉండేట్టుగా చిన్నారులకు ఎలాగైతే ఆరోగ్యాన్ని పంచాలనుకున్నారో అందరికీ ఆరోగ్యం, అక్కడ ప్రత్యేకమైనటువంటి రీతిలో పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మనదైనటువంటి సంస్కృతి, మన సంప్రదాయం, మన ఆచార వ్యవహారం మనకు తెలుసు. ఏ ప్రత్యేక కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టుకున్నా కూడా మన ధర్మాచరణం ప్రకారం అదిగో టెంకాయ కొట్టి ఒక చక్కటి పూజా కార్యక్రమాలు నిర్వహించుకునేటువంటిది మన సంప్రదాయం కనుక దానికి అనుసరించి అమాత్యురాలు మన డాక్టర్ సీతక్క గారు టెంకాయ కొట్టి అక్కడ ప్రత్యేకమైనటువంటి నివేదనం చేశారు. పూజా కార్యక్రమాన్ని కూడా చకచకా ముగించుకొని ఇక్కడికి రాబోతూ ఉన్నారు ముఖ్యమంత్రి వర్యులు. ప్లాంట్లోకి ప్రత్యేకంగా వెళ్తారు. అక్కడ లోపల ఏర్పాటైనటువంటివన్నీ కూడాను గమనిస్తారు, వారు అన్ని అడిగి తెలుసుకుంటారు. అక్కడ ఒక చిన్న ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారండి. అఫ్కోర్స్ మనకి ఇక్కడ విజువల్గా కొంతవరకు మనకు తెలుస్తుంది, కానీ ఆ లోపల కూడా కొంత చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వెల్, హీ ఎంటర్డ్ ఇన్ టు ది ప్లాంట్ అండి. ఆ లోపలే పూజా కార్యక్రమం అయిన తర్వాత ఆ ఎదురుగా ఉన్నటువంటి ఎగ్జిబిషన్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఏ పదార్థాలు ఇక్కడ తయారు చేస్తారు, ఏ మొత్తాల్లో ఉంటారు, అసలు ఈ తెలంగాణ ఫుడ్స్ సంస్థ ఏమిటి, దీని ప్రాంగణం ఎంత, దీని మంచి చెడు అంతా కూడాను వివరించేటువంటి రీతిలో మన అమాత్యురాలు గౌరవనీయ డాక్టర్ సీతక్ గారు, ఈ వైపు వివరిస్తున్నటువంటి పెద్దలు డాక్టర్ గౌరవనీయ చంద్రమోహన్ రెడ్డి గారు, మనకి మేనేజింగ్ డైరెక్టర్గా ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి పెద్దలు. ఆ పక్కనే ఉన్నారు చైర్మన్ గారు ఫహీం గారు, ఎంఏ ఫహీం గారు, ఇతర పెద్దలంతా కూడా అక్కడ ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి ఈ తెలంగాణ ఫుడ్స్కు సంబంధించి ప్రతి ఒక్కటి వివరించి చెప్తూ ఉన్నారు.
చంద్రమోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి వివరిస్తున్నటువంటి వైనం మనం చూస్తున్నాం. వాట్ ఆర్ ది ప్రొడక్ట్స్ వీఆర్ మేకింగ్ హియర్, ఇక్కడ ఏమేమి తయారు చేస్తున్నాము, ఎంత అందంగా పబ్లిక్కి చేరవేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. నేటి పిల్లలే రేపటి పౌరులనేటువంటి సత్యాన్ని గమనించి మన జాతి సంపదని మనం కాపాడుకోవాలి. కాబట్టి ప్రత్యేకంగా మన చైర్మన్ ఎంఏ ఫహీం గారు కూడా ఆ వివరాలన్నీ చెబుతున్నారు. నిజానికి ప్లాంట్ అంతా తిరిగి చూడాలనుకున్నారు, కానీ సమయాభావం దృష్ట్యా ఇక్కడ ఈ కార్యక్రమంలో అక్కడ ప్రత్యేకమైనటువంటి చార్ట్స్ ద్వారా ఒక పరమార్థాన్ని వారికి తెలియజెప్తున్నారు. కేవలం ఒక పథకంలా కాకుండా ఒక ఉద్యమంలా ఈ బాలామృతం కార్యక్రమాన్ని మన ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నమే. ఏమిటి బాలామృతం అంటే? కేవలం పౌష్టికాహారమేనా అంటే బిడ్డల భవిష్యత్తుకు కావలసినటువంటి మనం ఇవ్వాల్సినటువంటి ఒక నిత్య నైవేద్యం. ఇంతకుముందు అక్కడ స్వామి దగ్గర టెంకాయ కొట్టి దేవుడికి నైవేద్యం ఎలా పెడతామో, పిల్లల్ని కూడా సాక్షాత్తు పరమాత్మ స్వరూపాలుగా మనం భావన చేయాలి. అంత లాలనగా చూసుకోవాలి, అంత ప్రేమగా చూసుకోవాలి. ఏదో కన్నాం పెరుగుతారులే అని వదిలేసేటువంటి ప్రయత్నం కాదు. ఈ రాష్ట్రానికి చెందినటువంటి భావి భారత పౌరులనేటువంటి సత్యాన్ని గమనించి వారిలో ఒక ధీరత్వాన్ని, వారి మెదడులో మంచి పౌష్టికాహారం కనుక ఇచ్చినట్లయితే వారికి కావలసినటువంటి సృజనాత్మకత, క్రియేటివిటీ అనేటువంటిది కూడా చాలా చక్కగా పెరుగుతుంది. కాబట్టి ఆ మేరకు ఆయా పదార్థాలు తయారు చేసేటువంటి అందించేటువంటి ప్రయత్నమే ఈ యొక్క కార్యక్రమంగా మీకు మనవి చేస్తూ, ఐసిడిఎస్ అలాగే అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఈ పోషణకు సంబంధించి ప్రతి ఇంటికి చేరవేయటం అనేది ఈ యొక్క కార్యక్రమం లక్ష్యం. తొలి ముద్ద మన క్యాప్షన్ కూడా గమనించవచ్చు. అంగన్వాడీ తొలి ముద్ద ఆరోగ్యానికి బాట అని చెప్పారు. 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ మాగణమంతా కూడాను చక్కగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రశాంత వాతావరణం. నిజానికి ఇక్కడ అసౌకర్యం అనిపించిన వర్షం పడితే, కానీ వర్షం పడితే బాగుండని మనమంతా కోరుకున్నాం. ఎందుకంటే ప్రజలు చక్కగా ఉండాలి, ప్రభుత్వం చక్కగా ఉండాలి అంటే సకాలంలో వర్షాలు కూడా పడవాలి. అయితే అక్కడ ఏదో ఎల్నినో కారణాల వల్ల వర్షాలు కూడా సరిగ్గా పడకపోవడం ఇత్యాది మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు. గౌరవనీయ మన ప్రియతమ నేతగా, మనందరి యొక్క యోగక్షేమాలు చూసేటువంటి నేతగా ముఖ్యమంత్రి వర్యులు విచ్చేస్తూ ఉన్నారు. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నటువంటి అసలు సిసలు ముఖ్యమంత్రిగా గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు అందరికీ తెలిసినటువంటి ఒక నాయకుడు. మన ఇంటికి కూడాను మనందరికీ కావలసినటువంటి ప్రతి ఒక్క సంక్షేమం విషయంలో వారు చూపేటువంటి ఒక దార్శనికత మనం గమనిస్తూ ఉన్నాం. సామాన్యుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించడం కావచ్చు, అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని దానికి కావలసినటువంటి రీతిలో స్పందించేటువంటి ఒక తత్వం ఉన్న పెద్దలుగా మనం చూస్తున్నాం. ఇవాళ ఇక్కడ బాలామృతం పేరిట ఒక అమ్మదనాన్ని పంచేటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతోంది. పెద్దలంతా విచ్చేస్తూ ఉన్నారు, పౌరమిత్రులంతా విచ్చేస్తున్నారు. అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ, అనుభూతికి ఆర్ద్రతకు ఆనవాలు అమ్మ, ప్రతి మనిషి పుట్టుకకు పట్టుగొమ్మ అమ్మ, ఈ లోకమనే గుడి చేరగ తొలి వాకిలి అమ్మ అని పెద్దలు నాగభణి శర్మ గారు చెప్పినటువంటి పద్యం గుర్తుకొస్తుంది. ఆ అమ్మదనాన్ని ఎలాగైతే పిల్లలకి పంచుతారో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ఆ బిడ్డలకు కావలసిన అమృతాహారాన్ని చక్కగా అందించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో దీని పేరే బాలామృతం. బాలామృతం అండ్ బాలామృతం ప్లస్ అంటే దాంట్లో మళ్ళీ మెరుగైనటువంటి రీతిలో పిల్లలకి కావలసినటువంటి రీతిలో వాళ్ళకి అప్పుడే పుట్టిన బిడ్డలకి ఏ విధమైనటువంటి ఆహారం తల్లుల ద్వారా అందించాలి, కొంచెం ఎదుగుతున్నటువంటి పిల్లలకు ఏ ఆహారం అందించాలి, వాళ్ళు ఒక 6 నెలలు దాటిన తర్వాత, 10 నెలలు దాటిన తర్వాత, 7 ఏడాది దాటిన తర్వాత, 3 ఏళ్ల వరకు ఎలా చూసుకోవాలి, 1000 రోజుల వరకు ఒక ప్రణాళికాబద్ధంగా మనకి యూనిసెఫ్ వారు కావచ్చు, ఇక్కడ మన సంక్షేమ శాఖ వారు మహిళా శిశు సంక్షేమ విభాగం వారు కూడా ప్రత్యేకమైనటువంటి సూచనలు చేశారు. ఆ మేరకు ఈ బాలామృతంతో మొదలైనటువంటి ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఆరోగ్యకరమైన, ఉజ్వలవంతమైన, ఉన్నతమైనటువంటి సమాజాన్ని నిర్మించుకోవడం కోసం మనమంతా కలిసి నడవాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లల ఆరోగ్యం మనందరి బాధ్యత. ఇది భావి భారత నిర్మాణానికి ఒక చక్కటి మార్గంగా భావన చేసి ఈ యొక్క కార్యక్రమానికి సృజన చేశారు. నూతన బాలామృతం ప్లాంట్ ప్రారంభోత్సవం అంటే చిన్నారుల ఆరోగ్యానికి ఒక భరోసా అనేటువంటి మాట మీతో పంచుకుంటూ, ఆరోగ్యకరమైనటువంటి రేపటి కోసం ఈనాడు చేస్తున్నటువంటి ఒక యజ్ఞంగా చెప్పుకోవాలి. ఈ శుభముహూర్తంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వారు విచ్చేయటం, అలాగే ఇతర శాఖల మంత్రివర్యులు కావచ్చు, మహిళా శిశు సంక్షేమ శాఖ
అమాత్యురాలు గౌరవనీయులు డాక్టర్ సీతక్క గారు కావచ్చు, పెద్దలంతా మన కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకొని ఈ ప్రాజెక్ట్ మన రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోవాలి. దో ఇట్ ఈజ్ ఎ స్మాల్ వన్, బట్ రాష్ట్రంలో రేపటి తరం పిల్లలకి కావలసినటువంటి సమృద్ధికరమైన పౌష్టికాహారాన్ని అందించేటువంటి ఒక కీలకమైనటువంటిది. కాబట్టి ఆ చిన్నారుల ఆరోగ్య పరిపుష్టి కోసం ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆశయానికి తగినట్టుగా చిన్నారులకు మన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పిన సుపరిపాలన అనేటువంటిది ఆరోగ్యకరమైనటువంటి ఒక భరోసాగా ఇవాటి కార్యక్రమంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఆ ప్లాంట్ పరిశీలన కావించి అక్కడ వివరాలు తెలుసుకొని ఇక్కడికి కొంచెం సేపట్లో విచ్చేయబోతున్నారు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి వర్యులు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు దాన్ని అందిపుచ్చుకొని టెక్నాలజీ పెరుగుతూ ఉంటుంది. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచమంతా కూడాను విశేషంగా కనపడుతున్నటువంటి సందర్భంలో దాని తాలూకు రిజల్ట్స్ను కూడా తీసుకొని ఆ ప్రజా సంక్షేమం కోసం ఎంత వేగంగా సంక్షేమ కార్యక్రమాలు చేయవచ్చునో ఆ మేరకు దీన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఆ ప్రోడక్ట్స్ సంబంధించి వివరాలని కూడా తెలుసుకొని ముందడుగు వేస్తూ ఉన్నారు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు. ఇతర పెద్దలందరూ కూడా ముఖ్యమంత్రి గారితో కలిసి నడుస్తూ ఉన్నారు. ఇవాళ కార్యక్రమంలో చాలా మంది ప్రజా ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం తీసుకోబోతూ ఉన్నారు. ఇక్కడ వేదికకి కూడా విచ్చేస్తారు మన ముఖ్యమంత్రి వర్యులు. అక్కడ ప్రత్యేకంగా ఒక ప్లేక్ ఇనాగరేషన్ చూస్తూ ఉన్నాం. అక్కడ శిలాఫలకం ఏదైతే ఉందో మన బాలామృతం గట్టిగా ఉంటే బాగుంటుంది కరతాళధ్వనిలో అందరూ కూడా ఒక మంచి కార్యక్రమం రాష్ట్రానికి చెందినటువంటి బాలల యొక్క ఆరోగ్యం గురించి వారికి కావలసినటువంటి బాలామృతాన్ని పంచేటువంటి ఒక శిలాఫలకానికి సంబంధించి ఆవిష్కృతమైనట్టుగా అక్కడ చూస్తూ ఉన్నాం విజువల్స్ ద్వారా. గౌరవనీయ శ్రీధర్ బాబు గారు, అలాగే పొన్నం ప్రభాకర్ గారు, ఇతర పెద్దలు వెంకట్ నర్సింగ్ బల్మూరు గారు ప్రభుత్వ విప్ గారు, అలాగే అద్దంకి దయాకర్ గారు చీఫ్ విప్ గారు, ఇలా పెద్దలంతా మన కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు. బండారు లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు, గౌరవ శాసనసభ్యులు, అలాగే జనక్ ప్రసాద్ గారు చైర్మన్ ఎండబ్ల్యూఏబి, బండి రమేష్ గారు చైర్మన్ కమ్మ కార్పొరేషన్, బంగునూరు శ్రీనివాసరెడ్డి గారు చైర్మన్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఇత్యాది ప్రజా ప్రతినిధులతో పాటుగా డాక్టర్ జలాలిం తఫెస్సి చీఫ్ ఆఫ్ ఫీల్డ్ ఆఫీస్ యూనిసెఫ్ ప్రతినిధి గారు కూడా ఒకరు మన ఈ కార్యక్రమానికి వీచేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఈ యొక్క అదిగో రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభిస్తున్నటువంటి వైనం చక్కగా ఒక పూలు చల్లుతున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమానికి ఎప్పుడు కూడా శ్రీకారం చుట్టేటప్పుడు పూలతోటే, పూల వర్షంతోటే అద్భుతం. మనం కూడా ఇక్కడి నుంచి చప్పట్లు కొట్టి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మనం కూడా ఆస్వాదిస్తున్నటువంటి వైనాన్ని తెలియజెప్పుకుందాం. ఇది మన భుజం మనం తట్టుకోవాలి. మంచి కార్యక్రమం ఎప్పుడు జరిగినా కూడా మనస్ఫూర్తిగా అభినందించేటువంటి ఒక పెద్ద మనస్సు కావాలి. మనసులో ఆ చెమ్మ ఉండాలి. మనదా తనదా అన్నది కాదు. రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం, పిల్లల భవితవ్యం కోసం, రేపటి భవిష్యత్తు కోసం ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని అందించాలంటే పుట్టిన బిడ్డని అప్పటి నుంచే గనక పువ్వుల్లో పెట్టి చూసుకున్నట్టయితే, వాళ్ళ ఆరోగ్యం చక్కగా ఉన్నట్టయితే ఎటువంటి ఆసుపత్రులకు పరిగెత్తాల్సినటువంటి పని లేకుండా రాష్ట్రానికి కావలసిన ఒక ధీరులుగా, ఒక శక్తివంతమైనటువంటి యువకులుగా మనకు పనికొస్తారు. వాళ్ళు చక్కగా చదువుకుంటారు, చదువుకున్నది బుర్రకెక్కుతుంది. దాంతోపాటు వాళ్ళు ఏదైనా సృజన, క్రియేటివిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పోటీ పడేటువంటి ఒక చాట్ జీపీటీ కావచ్చు, జెమినీ కావచ్చు, క్లాడ్ కావచ్చు, ఇవాళ ఎన్నెన్నో ఫెసిలిటీస్ వచ్చాయి. ఎప్పటికప్పుడు సవాళ్ళు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగా పిల్లలు పెరగాలి అంటే అయ్యో మా ఉద్యోగం పోతుందేమో ఇవన్నీ వస్తే అనేటువంటి బెంగ ఎక్కడైతే ఉంటుందో అటువంటిది లేకుండా ఉండాలంటే ఇదిగో ఇలాంటి ఆహారాన్ని స్వీకరిస్తూ, ఈ బాలామృతం లాంటిది కనుక స్వీకరిస్తూ పెరిగినట్టయితే వాళ్ళ ఆలోచన విధానం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఎటువంటి దిక్కుమాలిన సెల్ ఫోన్ పట్టుకొని పిచ్చి పిచ్చివి చూడకుండా పనికొచ్చేటువంటి కార్యక్రమాలు, భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చూసుకుంటూ ముందుకెళ్ళేటువంటి ఆలోచన కలుగుతుందనే మాట మీతో మనవి చేసుకుంటూ, ప్రతి మెతుకు ప్రభుత్వం చొరవతో ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క బాలామృతం తాలూకు మెతుకు కూడాను ఒక ధీరత్వాన్ని, వారి మెదడు ఒక సృజనాత్మకతని, వారి రక్తంలో ఒక సజీవ శక్తిని నింపుతాయనేటువంటి మాటను కూడా
గుర్తు చేస్తూ సంబంధిత అధికారులు, శాస్త్రవేత్తలు, ఇతర సైన్స్ అఫీషియల్స్ అంతా కూడాను మన చంద్రమోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని స్టాఫ్ అంతా హౌ ది ప్లాంట్ ఈజ్ గోయింగ్ టు వర్క్, ఎలా జరుగుతుంది, ఆ నిర్మాణం రోజుకి ఎంత మొత్తంలో మనం ఉత్పాదకత ఇవ్వగలుగుతాం, మన రాష్ట్ర అవసరాలకు తగినంతగా ఇవ్వగలుగుతామా లేదా అనేటువంటి సంపూర్ణ సమాచారాన్ని ముఖ్యమంత్రి గారు అడిగి తెలుసుకుంటున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఏదో ఒక పక్కనో ఒక జిల్లాకో కాదు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు మాత్రమే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రానికి, అన్ని జిల్లాలకు, ప్రతి ఒక్క మండలానికి, ప్రతి ఒక్క గ్రామానికి ఈ తెలంగాణ ఫుడ్స్ నుంచి ఈ ప్రోడక్ట్స్ కనుక అందుబాటులో కనుక వస్తే అది ఎంతో ఉపకరమవుతుంది, ఉపయుక్తమవుతుంది. కాబట్టి మనందరి కలల తెలంగాణ సాకారమవుతున్నటువంటి సందర్భంలో రేపటి రోజు, రేపటి భవిష్యత్తు ఆరోగ్యవంతమైనటువంటి తెలంగాణగా రూపుదిద్దుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా అవన్నీ కూడా వివరాలు తెలుసుకుంటున్నారు. నేడు మన మధ్యకు మన ప్రజా సంక్షేమమే ఏకైక లక్ష్యంగా భావన చేసేటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఇంత టైం పెట్టి వారి యొక్క పాలనా సమయంలో, ఎందుకంటే రాష్ట్రానికి ఒక నేతగా ఉన్నారంటే వారి యొక్క సమయం విలువ అపారంగా ఉంటుంది. అటువంటిది మన కోసం వచ్చి మన కార్యక్రమంలో భాగం వారే స్వయంగా కంప్యూటర్ ఆపరేట్ చేసి ఆ వివరాలు చూసేటువంటి ప్రయత్నాన్ని చూస్తున్నాం. ద జీల్, ద ఎంథూజియాజం, వాట్ ఈస్ గోయింగ్ టు బి డన్, ఏం చేయగలుగుతాం, ఏం చెయ్యాలి, ఎంత అంకిత భావంతో పనిచేయాలి, ఆ డెడికేషన్ మనం ఎలా చూపించాలంటే ఒక నేత గనక కరెక్ట్గా ఉంటే వారిని అనుసరించినటువంటి ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడాను చక్కగా పనిచేస్తుంది. ఆ సంగతి తెలిసినటువంటి స్ఫుటంగా ఎరికగలిగినటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు ఆ క్రమంలోనే తమ యొక్క భాగస్వాన్ని అందిస్తూ ఈ యొక్క తెలంగాణ ఫుడ్స్ బాలామృతం ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంపూర్ణమైనటువంటి భాగస్వామ్యంతో ముందడుగు వేస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. రేపటి పౌరులు మన జాతి సంపద అని చెప్పుకున్నాం, వారి ఆరోగ్యం గురించి ఈ కార్యక్రమం చెప్పుకున్నాం. కాబట్టి ఆ శుభముహూర్తంలో చక్కగా వారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. చిన్నారుల యొక్క ఆరోగ్య పరిరక్షణలో ఇప్పుడే ముఖ్యమంత్రి గారి కరకమలాల మీదుగా ఒక సువర్ణ అధ్యాయానికి నాంది ఏర్పడింది అనేటువంటి మాట కూడా మీతో షేర్ చేసుకుంటూ, ఒక మామూలుగా ఏదో పౌష్టికాహారం తయారు చేస్తారటంటే కాదండి, 100%, 100% పిల్లలకి ఉపయోగపడేటువంటి పౌష్టికాహారాన్ని ఈ 20 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ మాగాణంలో ఆధునిక సాంకేతిక తోడుగా దాదాపు 40 కోట్ల రూపాయల పెట్టుబడితోటి గంటకు 18 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఇక్కడ జరుగుతుందండి. బాలామృతం తాలూకు వివరాలు, ఇతర ప్రోడక్ట్స్ అన్ని కూడాను గంటకు 18 మెట్రిక్ టన్స్. నెలకి ఎంత చేస్తారంటే రమారమి సుమారుగా చెప్పుకుంటే 10,000 మెట్రిక్ టన్నుల పోషకాహారాన్ని ఉత్పత్తి చేసేటువంటి సంస్థ మన తెలంగాణ ఫుడ్స్ అనేటువంటి ఒక క్రెడిట్ తీసుకుంటుందనే మాట కూడా మీతో పంచుకుంటూ, ఈ ప్లాంట్ ద్వారా మన రాష్ట్రం అంతటా ఉండేటువంటి పిల్లలకు ఒక పోషకాహారాన్ని అందించేటువంటి ప్రయత్నం దీని ద్వారా జరుగుతుంది. మనకు మామూలుగా చెప్పుకునేటువంటి హల్వా మిక్స్ కావచ్చు, అలాగే స్వీట్కి సంబంధించి రెడీ మిక్స్ కావచ్చు, అలాగే హాట్ ఐటమ్ కావచ్చు, బాలామృతం కావచ్చు, బాలామృతం ప్లస్ కావచ్చు, స్నాక్ ఫుడ్ కావచ్చు, దాదాపు 8 or 9 ఐటమ్స్ ఇక్కడ ప్రోడక్ట్ తయారవుతుంది. వాటన్నిటిని కూడా ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. బాలామృతం అనేటువంటిది 7 నెలల వయసు నుంచి 3 సంవత్సరాల వయసు గల శిశువుల కోసం, పిల్లల కోసం ప్రత్యేకంగా అందించాల్సినటువంటి ఒక దివ్యమైనటువంటి ఔషధం లాంటిది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఔషధం. ఇట్స్ నాట్ ఎ మెడిసిన్ కాదు, కానీ ఒక దివ్యమైనటువంటి ఔషధంగా దాన్ని ఉదాహరించి చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత మేలు చేస్తుంది పిల్లలకు. ఆ ప్రోడక్ట్స్ అన్ని కూడా చూడండి, ప్యాకెట్స్లో ఇంత చక్కగా సిద్ధం చేసి ముఖ్యమంత్రి వర్యులకి చూపిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆ ప్రోడక్ట్ అలా అలా వస్తూనే ఉంటుంది. ఇంతకుముందు మీతో అన్నాను కదా, గంటకు 18 మెట్రిక్ టన్నులు, నెలకు 10,000 మెట్రిక్ టన్నుల ప్రోడక్ట్ వస్తూ ఉంటుంది. అలాగే బాలామృతం ప్లస్ అని మరొక వెరైటీ ఉందండి. ఎవరైతే పోషకాహార లోపంతో బాధపడుతున్నారో, సరైనటువంటి పౌష్టికాహారం లేక మనం చూస్తూ ఉంటాం కొన్ని చోట్ల చిక్కిపోయి అసలు వీడు తింటున్నాడా తినట్లేదా అన్నట్టుగా, అసలు నెత్తురుందా లేదా అన్నట్టుగా అలా ఎముకల గూడులా కనిపిస్తూ ఉంటారు. పోషకాహార లోపం వల్ల పిల్లలు అయిపోతూ ఉంటారు. తల్లి బాధపడుతూ ఉంటుంది, అయ్యో చనుబాలు ఇస్తూనే ఉన్నాను, నా బిడ్డకి ఎందుకు ఇంత మేలు జరగట్లేదు, ఎందుకు ఇలా చిక్కిపోతున్నాడని ఆసుపత్రుల చుట్టూ తిరిగి బాధపడుతూ ఉంటారు. కానీ సరైనటువంటి పోషకాహారాన్ని కనుక అందించినట్టయితే, ఎవరైతే ఈ పౌష్టికాహార లోపంతో
బాధపడుతున్నారో వాళ్ళకి ఈ బాలామృతం ప్లస్ అనేటువంటి దానికి ఇచ్చినట్టయితే వారి ఆరోగ్యం పూర్తిగా సంరక్షించబడుతుందని మన పెద్దలు మనకు చేస్తున్నారు. మనకి మామూలుగా ఇళ్లలో ఆఫీసులకు వెళ్ళేటప్పుడు పొద్దున పూట సాయంత్రం పూట పిల్లలకి ఏదైనా స్నాక్స్ కావాలన్నా కూడా ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు. టక్కున పిల్లలు వచ్చేసి ఏదో ఒకటి కావాలని వేధిస్తూ ఉంటారు. అప్పటికప్పుడు చేయటం సాధ్యం అంటే దానికి కొన్ని పదార్థాలు తెచ్చుకోవాలి. ఇంత ఉప్మా చేయాలంటే అంత రవ్వ తెచ్చుకోవాలి, దానికి కావాల్సిన పోపుల డబ్బా రెడీ పెట్టుకోవాలి, ఇంత నూనె తెచ్చుకోవాలి, గ్యాస్ పొయ్యి ఉండాలి, దాంట్లో గ్యాస్ ఉండాలి, లేదంటే కిరోసిన్ స్టవ్ ఉండాలి, ఇన్ని రకాలుగా చూసుకోవాలి. కానీ ఇక్కడ మనవాళ్ళు తయారు చేసిస్తున్నటువంటి ఉప్మా మిక్స్ అనేటువంటిది రెడీ మిక్స్ ఒకటి ఉంది. దాన్ని టక్కని ఇలా కాసిన నీళ్ళల్లో వేడైన నీళ్ళలో కనుక వేసి ఉప్మా మిక్స్ తోటి కలిపేసేసినట్టయితే పిల్లలకి ఉప్మా పనిచేయచ్చు. అప్పటికప్పుడు వేడివేడిగా పిల్లలకి సరఫరా చేయొచ్చు, వాళ్ళకి తినిపించవచ్చు, వాళ్ళ ఆనందాన్ని మనం చూడొచ్చు. ఉప్మా మిక్స్తో పాటుగా కిచిడి మిక్స్ కూడా తయారవుతుంది. అది కూడా ఇక్కడ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఈ రెండు కూడాను ఎవరికి ఇవ్వాలి అంటే ప్రత్యేకించి ఏదో మనం చేసుకొని తిందామని కాదండి. 3 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలు బలవర్ధకంగా ఎవరైతే కనపట్టం లేదో వాళ్ళకి కాస్త అల్పాహారంగా ఇవ్వడం కోసం ఈ యొక్క ఏర్పాట్లు చేయాలనేటువంటి మాటతోటి ఆ ఉప్మా మిక్స్ కావచ్చు, కిచిడి మిక్స్ కానీ అందించడం జరుగుతుంది. కిషోరామృతం పేరిట కౌమార బాలికల కోసం, వారి ఆరోగ్యం కోసం, ప్రత్యేకంగా వారి పోషణ కోసం కూడా అనేకమైనటువంటి ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. గౌరవనీయ పెద్దలంతా విచ్చేస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మన కార్యక్రమం బాలామృతం భావి భారత నిర్మాణం అనేటువంటి రీతిలో ఒక కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకున్నటువంటి గౌరవనీయ పెద్దలందరికీ కూడాను వినమ్రపూర్వకంగా సాదర స్వాగతం పలుకుతూ ప్రభుత్వానికి చెందినటువంటి విప్ అధికారులు వీళ్ళంతా కూడా విచ్చేస్తున్నారు. అయ్యా సుఖాసీనులు కండి సార్. మన ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్నారు. అదే మనం ఎదురు చూసినటువంటి ప్రియతమనేతకు గట్టిగా మీ కరతాళతలతోటి స్వాగతం చెప్పండి. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నటువంటి ప్రియతమనేత, అసలు సిసలు ముఖ్యమంత్రిగా యావత్ భారతంలోనే తన ప్రత్యేకతతోటి విశేషమైన రీతిలో ఖ్యాతి గడిస్తున్నటువంటి గౌరవనీయ రేవంత్ రెడ్డి గారికి వినమ్రపూర్వకంగా స్వాగతం. అందరూ కరతాళతలతోటి గట్టిగా చెప్పాలి. ఒక నాయకుడు అంటే ఒక దార్శనికత కలిగినటువంటి ఒక నాయకుడిగా ఉండాలని గౌరవనీయ రేవంత్ రెడ్డి గారి ప్రత్యేకంగా మనకి వారి యొక్క చర్యల ద్వారా, వారి యొక్క ప్రజా సంక్షేమ కార్యక్రమాల ద్వారా చెప్తూ ఉంటారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయ రేవంత్ రెడ్డి గారికి, విచ్చేసినటువంటి అమాత్యులకు, ఇతర ప్రముఖులందరికీ కూడాను సాదరంగా స్వాగతం పలుకుతూ గౌరవనీయ మన చైర్మన్ గారు, ప్రత్యేకంగా ఫహీం గారు ఈ ప్లాంట్ అంతా కూడా ముఖ్యమంత్రి గారికి చక్కగా చూపించి అంతా కూడా చేశారు. పెద్దలారా అందరూ దయచేసి లేచించుంటే మన రాష్ట్ర గీతం ఒక్కసారి మనమంతా గట్టిగా మనసారా పాడుకుందాం. జయ జయ హే తెలంగాణ, జయన్ని జయకేతనం అనేటువంటి గీతం అందరూ దయచేసి లేచించండి. గ్రామ పంచాయతీలను బలోపేతం చేయటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి సీతక్క. గ్రామ స్థాయిలో ఒక్క రూపాయి కూడా నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు కాకూడదన్నారు. రేపటి నుంచి జిల్లాల్లో సర్పంచ్లు, కార్యదర్శులు, అధికారులకు 3 రోజుల సమగ్ర శిక్షణ ఉంటుందన్నారు. 16వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు మంత్రి. గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. విబిజీ రామ్జీ చట్టంపై ప్రతి సర్పంచ్, కార్యదర్శికి పూర్తి శిక్షణ ఇవ్వాలన్నారు. శిక్షణ కార్యక్రమాలకు విధిగా హాజరు కావాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి, గ్రామాల్లో సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు మంత్రి సీతక్క. ప్రజల అవసరాలకు అనుగుణంగా గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలన్నారు. గ్రామ పంచాయతీలు బలపడితేనే గ్రామాలు బలపడితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి. సచివాలయంలో గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి సీతక్క. భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్లో చికిత్స తీసుకుంటూ చనిపోయారు. మృతదేహాన్ని రామంతపూర్లోని ఆయన కూతురి ఇంటికి తరలించారు కుటుంబ సభ్యులు. ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు, అభిమానులు. రేపు నరసింహారెడ్డి సొంత గ్రామం బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు ఆయన కుటుంబ సభ్యులు. యాదాద్రి భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి చనిపోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన నరసింహారెడ్డి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. 20 రోజుల నుంచి నిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. నరసింహారెడ్డి మరణ వార్తతో ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు తీవ్ర విషాదంలో ఉన్నారు. రామంతాపూర్లోని ఆయన కూతురి ఇంటికి నరసింహారెడ్డి మృతదేహాన్ని తరలించారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి మృతికి సంతాపం తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నరసింహారెడ్డి తుది శ్వాస వరకు నీతి నిజాయితీతో బతికారని కొనియాడారు. గోదావరి జలాల సాధన, మూసీ పరిరక్షణ ఉద్యమాలు చేశారని తెలిపారు. భూదానోద్యమంలో తన 300 ఎకరాల భూమిని దానం చేశారన్నారు. నిరాడంబర జీవితం గడుపుతూ ప్రజల సమస్యలపై పోరాడారని గుర్తు చేశారు. నేటి తరానికి నరసింహారెడ్డి ఆదర్శమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు సీఎం రేవంత్. మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి మరణం పట్ల మాజీ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. రాజకీయాల్లో నిరాడంబరత, నీతి నిజాయితీకి నిదర్శనమన్నారు. ప్రజల మనిషి నరసింహారెడ్డి అని వారి కృషిని స్మరించుకున్నారు కేసీఆర్. 1969లో తొలి దశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మూసీ పరిరక్షణ, తెలంగాణకు గోదావరి నదీ జలాల కోసం కృషి చేశారని గుర్తు చేశారు. నరసింహారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు కేసీఆర్. మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజల సమస్యల పరిష్కారంలో అంకిత భావం, అవిశ్రాంత కృషి చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఎక్స్లో ట్వీట్ చేశారు పొన్నం ప్రభాకర్. 1943 సెప్టెంబర్ 10న బీపీనగర్ మండలం బ్రాహ్మణపల్లిలో జన్మించారు నరసింహారెడ్డి. 1962 నుంచి 1970 వరకు బ్రాహ్మణపల్లి సర్పంచ్గా సేవలందించారు. 1969 తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పోరాట సమితి భువనగిరి తాలూకా కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1978లో కాంగ్రెస్ పార్టీ తరపున భువనగిరి ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు నరసింహారెడ్డి. 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సొంత ఇల్లు, కారు లేకుండా బతికారు నరసింహారెడ్డి. సామాన్య వ్యక్తిలా బజాజ్ చేతకు స్కూటర్ పైనే ప్రజల మధ్య తిరిగారు. తన వాటాకు వచ్చిన 300 ఎకరాల సాగు భూమిని పేదలకు పంచారు. దళితులకు భూములిచ్చి ప్రత్యేక కాలనీలు ఏర్పాటు చేశారు. సీలింగ్ చట్టం ప్రకారం 80 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించారు. ప్రజల ప్రేమతో భూదాన్ రెడ్డిగా గుర్తింపు పొందారు నరసింహారెడ్డి. రేపు స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో కొమ్మిడి నరసింహారెడ్డి అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు ఆయన కుటుంబ సభ్యులు. స్వార్థ ప్రయోజనాల కోసం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మించారన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు. గత ప్రభుత్వ పెద్దలు 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. ఆ ప్రాజెక్టు అవసరం లేకున్నా రైతాంగం రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండించిందన్నారు. ఈ ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చిద్దామంటే కేసీఆర్ మొహం చాటేస్తున్నారన్నారు విప్. స్వార్థ ప్రయోజనాల కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం
అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి కుటుంబ స్వార్థ ప్రయోజనాల కోసం దాన్ని ఏటీఎం లెక్క వాడుకోవడం కోసం లక్ష కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మరి దాన్ని నిర్మాణం చేయడం జరిగింది. దాదాపు 1,00,000 కోట్ల పైగా ఖర్చు చేస్తే మరి ప్రాజెక్టుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో బీఆర్ఎస్ నాయకులు చెప్పాలి. రాష్ట్ర రైతాంగం తెలంగాణ మానస పుత్రిక దీన్ని మేము ప్రపంచంలో ఇదొక ఇదిలో ఇంత దీన్ని నిర్మాణం చేసినామని చెప్పి మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఆనాడు మీరందరూ కూడా మీరు అక్కడికి ఈ రాష్ట్ర రైతాంగాన్ని రాష్ట్ర ప్రజానికాన్ని సొంతంగా బస్సులు పెట్టి టూరిస్టులకు పంపించారు. మీరు చెప్పింది ఏం చెప్పారు? 180 టీఎంసీలు నీళ్ళు ఎత్తిపోతాం, లక్షల ఎకరాల ఆయకట్టిస్తామని చెప్పారు. మీరు చెప్పి మీరు ఎత్తిపోసింది 5 సంవత్సరాల 114. మావోయిస్టుల కంటే గంజాయి స్మగ్లర్స్ రాష్ట్రానికి చాలా ప్రమాదకరమన్నారు డీజీపీ సివి ఆనంద్. ఖమ్మం కమిషనరేట్లో నేరాలపై రివ్యూ చేశారు. ఖమ్మం జిల్లా గంజాయి రవాణాకు అడ్డగా మారిందని, దీన్ని అరికట్టాలని సూచించారు. ఉదయం రాత్రి పెట్రోలింగ్ చేయాలని పోలీసులకు సూచించారు. పాత నేరగాళ్లపై నిఘా పెట్టాలన్నారు. ట్రాఫిక్ రూల్స్ పై ప్రజలకు అవగాహన కల్పించారన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ రైడ్స్ ఎక్కువగా చేయాలని ఆదేశించారు సివి ఆనంద్. మాదక ద్రవ్యాలపైన దృష్టి సారించాం. ఎందుకంటే మన రాష్ట్రానికి మన దేశానికి దీంతో ముప్పు అనేది చాలా పెద్ద ఎత్తున ఉంది. మన వచ్చే తరం ఏదైతే ఉందో మన పిల్లలు భవిష్యత్తు మనం ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే అంధకారంలో చేరే అవకాశం ఉంది. పెడ్లర్లు ఎవరైతే ఉన్నారో, ఈ గంజాయి తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వారిని చాలా గట్టిగా వారి పట్ల మేము వ్యవహరించబోతున్నాం. నిన్న కూడా చెప్పాను, వీరికన్నా ఆ మావోయిస్టులే బెటర్ అని ఒక స్టేట్మెంట్ లాగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ప్రతి ఇంట్లో దూరుతున్నారు, ప్రతి ఇంట్లో ఉన్న పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. స్కూల్స్ దగ్గర పాన్ డబ్బాల్లో చాక్లెట్లలో గంజాయి ఇటువంటివి మత్తు పదార్థాలు కలిపి వాళ్ళు తినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి దారుణమైన పని ఏదైతే జరుగుతుందో దాన్ని అందరం కూడా కలిసికట్టుగా పోలీస్ డిపార్ట్మెంటే కాదు, మాకు ప్రజల సహాయం అవసరం అవుతుంది, మీడియా సహాయం అవసరం అవుతుంది. మీరందరూ కూడా సోషల్ మీడియా ద్వారా ఇదొక యుద్ధంలాగా మనం చేస్తే కానీ మనము మన వచ్చే భవిష్యత్తుని కాపాడుకునే ఆస్కారం లేకుండా పోతుంది. కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇతర రాష్ట్రాలు నేను పేరు చెప్పదలుచుకోలేదు, మీకు అందరు తెలుసు. వాళ్ళు ఎంత ముందంజలో ఉండేది. ముందు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో వాళ్ళకు నెలవారీగా ఒక సంవత్సర కాలంలో ఏదైతే ఉత్పత్తి జరిగేదో అదే ఏ విధంగా దెబ్బతిన్నది ఈ సమస్య వల్ల. అక్కడ ఉన్న ప్రజలందరూ నార్కోటిక్స్ మరి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి చాలామంది అక్కడ పనిచేసే వాళ్ళు తక్కువైపోయి చాలా పరిణామాలు మనం చూసాం. సో అది మన రాష్ట్రంలో కావద్దని చాలా ముఖ్యమైన అంశంగా చూసి ఖమ్మం జిల్లాయే ఒక ఎంట్రీ డోర్ లాగా ఉంటుంది మన రాష్ట్రానికి. చుట్టుపక్కల ఏపీ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం నుండి గంజాయి సాగు చేసేవాళ్ళు మళ్ళీ వాళ్ళు ట్రాన్స్పోర్టర్స్గా మారి కొంతమంది పెడ్లర్లు వాళ్ళ తీసుకొచ్చి అనేక పట్టణాల్లో దాన్ని విక్రయించడం ఇదంతా చూస్తున్నాం. మావోయిస్టులు ఉన్న రోజు కూడా వాళ్ళు ఈ గంజాయికి వ్యతిరేకంగా ఉన్నారు. సో ఎవరైతే ఈ పండిస్తున్నారో వారిని తీసుకెళ్ళి కొట్టేవాళ్ళు, శిక్షించేవారు. కానీ ఇప్పుడు మావోయిజం తగ్గిపోవడంతో ఆ ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా కూడా కొద్దిగా పెరిగి మనకు ఈ విధంగా విస్తరించింది. సో ఇప్పుడు ఏదైతే ఆ గ్రేహౌండ్స్ దళాలు ఉన్నాయో అది వేరే విధంగా వాడతాము, కానీ దీనిపైన దృష్టి పెట్టాము. ఇప్పుడు గ్రేహౌండ్స్ వాళ్ళు ఒకటే ఈ పని చేయలేరు, జిల్లా పోలీస్ చేయాలి. జిల్లా పోలీసు మా ఈగిల్ ఫోర్సు సమన్వయంతో ఇన్ఫర్మేషన్ పెట్టుకొని అనలైజ్ చేసి ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ పండిస్తున్నారు, రహదారులు ఏవి, మార్గాలు ఏవి,
ఎవరి మనుషులు, ఆ లింక్స్, ఆ గ్యాంగ్స్ ఉంటాయి, ఆ గ్యాంగ్స్ అన్నీ కూడా డిటెక్ట్ చేసి వారిని కఠినంగా వారి పట్ల వ్యవహరిస్తే, వారి ఆస్తుల్ని సీజ్ చేసి పీడీ యాక్ట్ వాడి కఠినంగా వ్యవహరిస్తే తప్పకుండా ఇది అదుపులో వస్తుంది. దీంట్లో ఇది ఈగిల్ లాంటి సంస్థని బలపరిచే విధంగా గ్రే హౌండ్స్, ఆక్టోపస్ నుంచి ఏదైతే ఫోర్స్ వచ్చిందో వారిని పూర్తిగా ఖతం చేయలేదు. మేము గ్రే హౌండ్స్లో ఇంకా 500 మంది ఉన్నారు. మేము తీసింది 500, అక్కడ 11,000 మంది ఉంటే 1100 మంది ఉంటే 500 తీసాము, 600 మంది ఉన్నారు. ఎందుకంటే మావోయిజం అయిపోయింది అని మనం అనుకొని తీసేస్తే అది కూడా మంచిది కాదు. మేము ఇంకా 1-2 సంవత్సరాలు చూడాలి. ఎవరైతే సరెండర్ అయ్యారో వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, జనజీవన స్రవంతిలో కలిసారా లేదా, వారిని మానిటర్ చేయాలి, వాళ్ళని రీహాబిలిటేషన్ చేయాలి. ఇవన్నీ నాచారం బాలామృతం ప్లాంట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈరోజు ఉప్పల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో 21 ఎకరాలలో ఒక పరిశ్రమగా విస్తరించి ఈ నూతన బాలామృత ఉత్పత్తి కేంద్రము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కే కాదు చుట్టుపక్కల ఇంకా 4-5 రాష్ట్రాలకు సరఫరా చేసేంతగా ఈరోజు అభివృద్ధి చెందుతుంది. దీనికోసం నిరంతరం కష్టపడుతున్న కార్పొరేషన్ చైర్పర్సన్, అదేవిధంగా అధికారులందరినీ మనస్ఫూర్తిగా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. మా ఆడపడుచులు సోదరిమణులు ఇక్కడ ఉన్నారు. ఈ ప్రభుత్వము శ్రీమతి ఇందిరాగాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, ఈ తరంలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు, ఇప్పుడు ఈ శాఖకు మంత్రి సీతక్క గారు, అందరూ మహిళలు ప్రత్యేకంగా మహిళలకు ప్రత్యేక స్థానం ఇవ్వడమే కాకుండా మహిళల్ని వంట ఇంట్లో వంట చేసే వాళ్ళుగానే కాకుండా పరిపాలనలో కూడా తమ నైపుణ్యాన్ని, తమ యొక్క చతురతను ప్రదర్శించి సమాజ నిర్మాణంలో రాణించగలుగుతారు అని చెప్పి వీళ్ళందరి ప్రస్థానం, వీళ్ళందరి ఆలోచన, పరిపాలన విధానాన్ని చూసినప్పుడు మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రజాపాలన ఏర్పడ్డ తర్వాత 2 రోజుల్లోనే 48 గంటల లోపే తెలంగాణ రాష్ట్రం నలుమూలలో ఉన్న దాదాపుగా 2 కోట్ల పైగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం ద్వారా విద్య, ఉద్యోగాలు, ఇతర ఆదాయం కోసం మీరు ఎక్కడికి వెళ్ళి పరిశ్రమలలో పనిచేయాలన్నా ₹1 కూడా బస్సు కిరాయిలు చెల్లించకుండా ఎంత దూరమైనా వెళ్ళి పని చూసుకొని తిరిగి సకాలంలో ఇంటికి చేరుకునే విధంగా మహిళలకు ఆర్టీసీలో బస్సు ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా పనికి వెళ్తున్న మహిళలకు కనీసం నెలకు ఒక ₹10,000 ఆదా అయ్యే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నది. ఇప్పటి వరకు మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేసినందుకు తెలంగాణ రాష్ట్రం ఆర్టీసీ కార్పొరేషన్కి ₹11,000 కోట్ల చెల్లించడం జరిగింది. అంటే ప్రభుత్వం మీ తరఫున మీ భారాన్ని ప్రభుత్వం ₹11,000 కోట్ల 30 నెలల్లో చెల్లించింది అని అంటే ఎంత మీ పట్ల ఈ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈనాడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మహిళ పేరు మీదనే ఇవ్వాలి. దాదాపుగా 6.5 లక్షలు 7 లక్షల ఇండ్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు నిర్మించుకుంటున్నారంటే ప్రతి ఇల్లు మహిళ పేరు మీదనే ఈనాడు మనం కేటాయించడం జరిగింది. ఇల్లే కాదు, ఇంట్లో 200 యూనిట్లు ఉచిత కరెంటు. అదేవిధంగా గతంలో రేషన్ కార్డు రావాలంటే గగనం ఉండే. ఈరోజు అడిగిన ప్రతి వారికి, అర్హత ఉన్న ప్రతి వారికి రేషన్ కార్డు ఇవ్వడమే కాకుండా 3,28,00,000 తెలంగాణ బిడ్డలకు సన్న బియ్యం 6 కిలోల చొప్పున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. మా అక్కలు ఇక్కడ ఉన్నారు, అందరు సన్న బియ్యం తెచ్చుకుంటున్నారు కదా, అదే సన్న బియ్యం వండుకుంటున్నాం కదా మనము, అదే మన సంటి పిల్లలకు తినిపిస్తున్నాం కదా. మరి ఒకప్పుడు దొడ్డు బియ్యం వస్తే బర్లకు దాణా పెట్టే పరిస్థితి ఉండే గ్రామాలలో. మరి ఇక్కడైతే నాకు తెలియదు హైదరాబాద్లో, కానీ
గ్రామాలలో ఆ పరిస్థితి ఉండే. అందుకే ఈరోజు రేషన్ కార్డు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, తొందరలోనే హైదరాబాద్ నగరంలో కూడా 1,00,000 ఇందిరమ్మ ఇల్లు కట్టి పేదలకు అందించే కార్యక్రమాన్ని ఈనాడు చేపట్టబోతున్నాం. ఇప్పటి వరకు 4.5 లక్షల ఇండ్లు గ్రామీణ ప్రాంతాలలో కట్టినాం. మరి పట్టణ ప్రాంతాలలో భూమి ధర బంగారానికంటే పిరమైపోయి వజ్రాల ధర వలుకుతుంది ఇవాళ భూమి. ఇవాళ పేదోళ్ళు ఒక గజం ఏదైనా భూమి తీసుకుందామంటే జీవితకాలం కష్టపడ్డా కొనలేని పరిస్థితి ఉంది. అందుకే ఈనాడు ఏ విధంగా పట్టణ ప్రాంతంలో ఉన్న పేదలను ఆదుకోవాలని 1,00,000 ఇందిరమ్మ ఇండ్లను పట్టణ ప్రాంతంలో కట్టి పేదలకు పంచి పెట్టాలి అని ఈరోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం. గృహ నిర్మాణ శాఖ మంత్రి నిరంతరం ఆ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నాడు. అదేవిధంగా ఈరోజు పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకు మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, 1000 బస్సులకు యజమానులను ఈరోజు మహిళల్ని చేయడం జరిగింది. 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఇవాళ మహిళలకు ఇచ్చినాం. హైటెక్ సిటీ శిల్పారామం అంటే శ్రీమంతులే ఉండే ప్రాంతం, పెద్ద పెద్ద కంపెనీలు ఉండే ప్రాంతం అని ఇప్పటివరకు మనం అనుకున్నాం. కానీ శిల్పారామం పక్కన హైటెక్ సిటీ అంచున 3.5 ఎకరాలు 1000 కోట్ల ప్రాపర్టీ ఈరోజు ఇందిరా మహిళా శక్తి కేంద్రాలుగా మార్చి 150 షాప్స్ రాష్ట్రం నలుమూలల వాళ్ళు తయారు చేసిన వస్తువులను అక్కడ అమ్ముకోవడానికి ఈరోజు ఇందిరా మహిళా శక్తి నైట్ బజార్ని ఈరోజు మహిళలకు కేటాయించి వ్యాపారంలో కూడా మహిళల్ని రాణించే విధంగా ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నా లక్ష్యం ఒక్కటే, 2034 సంవత్సరం లోపల 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేది లేదు. ఈరోజు 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయడానికి అన్ని రకాల ప్రణాళికలు, వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాకుండా వ్యాపారం చేసుకోవాల్సిన అవసరమైన మెలకువలు కూడా. ఒకప్పుడు రిలయన్స్ వాళ్ళకి పెట్రోల్ బంకులు ఉండేది, అంబానీలు పెట్రోల్ బంకులు నడిపేది. ఈరోజు ఆడబిడ్డలకు పెట్రోల్ బంకుల కోసం స్థలం ఇచ్చి ఈరోజు పెట్రోల్ బంకుల యజమానులను ఆడబిడ్డల్ని చేసినాం. ఈరోజు అద్భుతంగా వాళ్ళు పెట్రోల్ బంకులు నడుపుతున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు క్యాంటీన్స్ గతంలో ప్రైవేట్ కాంట్రాక్టర్ల దగ్గర ఉండే, ఈనాడు మహిళలకే ఆ క్యాంటీన్లన్నీ ఇచ్చి క్యాంటీన్ల నడిపి ఆర్థికంగా నిలదొక్కునే ఆర్థికంగా ఆడబిడ్డలకి ఈరోజు ఆర్థిక వెసులుబాటు కల్పించినాం. ఈ విధంగా ఒక్కొక్కటిగా 30 నెలల్లో మా సీతక్క 60,000 కోట్ల రూపాయల పైగా ఆడబిడ్డలకు బ్యాంకులతోని లింకేజ్ ఇప్పించి దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ కోసం బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ చెల్లించి ఈరోజు వ్యాపారాలు మీరు చేసుకునే విధంగా ఐకేపీ కేంద్రాల నుంచి వ్యాపారం మీరు వేగంగా ముందుకు వెళ్ళేటట్టు ఈరోజు ఆడబిడ్డల కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అందుకే ఈనాడు ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టడమే కాదు, ఆడబిడ్డలకు పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యవంతంగా ఉండాలి. మన పిల్లలు ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే తల్లిదండ్రులకు ఆనందం ఉంటుంది. ఈరోజు అందుకే తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి 6 సంవత్సరాలకు పెరిగే వరకు బలవర్ధకమైన పోషకాహారం పేద పిల్లలకి ఇవ్వాలి. ఈరోజు వాళ్ళని ఆదుకోవాలన్న ఆలోచనతోని ఈ బాలామృత ఉత్పత్తి కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించినాం. 100% న్యూట్రిషన్ ఫుడ్. మీ కార్మిక సంఘం నాయకుడు ఇక్కడనే ఉన్నారు, జనక్ ప్రసాద్ గారు. వారు సింగరేణి కార్మిక సంఘమే కాదు, ఈరోజు టీజే ఫుడ్స్ కార్మిక సంఘానికి కూడా అధ్యక్షుడు ఉన్నాడు. వారికి తెలుసు ఈరోజు ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితోటి ఈ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడడానికి, వీళ్ళే భవిష్యత్ తరాలు, ఈ దేశ భవిష్యత్తు. వీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడినప్పుడు వీళ్ళను సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దినప్పుడే నిజమైన తెలంగాణ, అభివృద్ధి చెందిన తెలంగాణ, ఆరోగ్యవంతమైన తెలంగాణగా మనం అవతరిస్తాం. అందుకే ఈనాడు ఈ పిల్లల కోసం ఒక మంచి కార్యక్రమాన్ని మా కార్పొరేషన్ అందరూ కలిసి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు. దీన్ని ఇంకా పాఠశాలల్లో గతంలో నర్సరీ కానీ, ఎల్కేజీ కానీ, యూకేజీ కానీ ప్రభుత్వ పాఠశాలల్లో లేదు. ముఖ్యంగా పట్టణాల్లో వలస వచ్చి పనులు చేసుకునే వాళ్ళ పిల్లలు చదువుకోవాలంటే ప్రైవేట్ స్కూళ్ళకు పంపించాల్సిన పరిస్థితి.
వేలకు వేలు లక్షలకు లక్షలు ఫీజులు కట్టలేక సంపాదించినంత మొత్తం తల్లిదండ్రుల కష్టమంతా అయితే విద్యకు లేకపోతే వైద్యానికి ఖర్చు పెట్టుకునే పరిస్థితి. అందుకే ఆలోచన చేసి ఈరోజు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా పొద్దున్నే లేచి పరిశ్రమలలో పనిచేసే తల్లులు పనికి వెళ్ళిపోతారు. పిల్లలకు భోజనం పెట్టే పరిస్థితి ఉండదు, పాలు ఇచ్చే పరిస్థితి ఉండదు ఆర్థికంగా. అందుకే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరి కష్టాన్ని గుర్తించి కష్టం నుండి వాళ్ళని దూరం చేయడానికి ఈరోజు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ ఒక నాణ్యమైన భోజనం పెట్టాలని ఈరోజు గొప్ప పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఒకరోజు పాలు, ఒకరోజు రాగి జావ, ఇంకొక రోజు ఇడ్లీ, ఇంకొక రోజు వడ, ఇంకొక రోజు పూరి. ఇట్లా శ్రీమంతులు వాళ్ళ పిల్లలు ఏ విధంగా అయితే పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తారో ఈరోజు పేదోళ్ళ పిల్లలకు ప్రభుత్వము మీకు ఈరోజు బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పిల్లలు స్కూల్కి వచ్చి ఆకలితో కడుపుతో ఉంటే టీచర్లు ఏం చదువు చెప్పినా పిల్లలకు ఆలోచనలకు తట్టదు. కడుపులో ఆకలి ఉంటే చదువు తలకెక్కదు. కానీ తల్లిదండ్రులకేం పొద్దున్నే లేచి ఉద్యోగానికి వెళ్ళాలి. తల్లులు బయటికి వెళ్ళి పని చేయలేకపోతే కుటుంబం గడవడం పరిస్థితి కష్టం. ఇంటి కిరాయిలు, ఇంటి అవసరాలు, ఒక్కొక్కసారి ఇంటి అయినా సాయంత్రం చేసుకునే దావతులు, ఇవన్నీ కూడా కుటుంబ భారం అంతా మహిళ మీదనే పడే పరిస్థితి. మా అక్క నవ్వుతుంది ఆడ. నిజమే కదమ్మా నేను చెప్పింది. ఇంటి ఆయన జేబులో నగదు ఉంటే పోయి బెల్ట్ షాప్కి ఇచ్చొస్తాడు. అదే అమ్మ దగ్గర నగదు ఉంటే బడికి పోయి ఫీజు కట్టేస్తాడు. మా పిల్లగాడు చదువుకుంటే నేను కష్టపడ్డా, నా జీవితం ఇట్లయినా సరే నా పిల్లగాడు చదువుకోవాలి, వాడు పెద్దోడై ప్రయోజకుడై గౌరవంతో పాటు ఆర్థికంగా నిలదొక్కోవాలని తల్లి కోరుకుంటుంది. తండ్రి ఉంది వాడు పెద్దగా ఏదో పని చేసి బతడలే, నేను వానికి చేసేదే ఉంది అనుకుంటే తల్లి మాత్రం పిల్లగాడు పెరిగి పెద్ద ప్రయోజకుడు కావాలని తల్లి కోరుకుంటుంది. ఆ తల్లి మనసులో మాటను గుర్తించి ఈరోజు పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలి. నాణ్యమైన విద్య బోధించిన ఆ విద్యార్థి తలకెక్కాలంటే వాని కడుపు నిండా భోజనం ఉండాలి. కడుపులో ఎలుకలు పరిగెత్తుతుంటే సార్ ఎంత గొప్ప చదువు చెప్పినా అది అంతే సంగతులు, వానకాలం చదువు అవుతుంది. అందుకే ఇవాళ ప్రతి స్కూల్లో పిల్లలకు బ్రేక్ఫాస్ట్తో పాటు నాణ్యమైన భోజనం, సన్నబియ్యంతో భోజనం, ఈ వసతులు ఇవ్వాలి అనంటే ప్రభుత్వం ఈరోజు వాళ్ళ మీద కొంత వెచ్చించాలి. ఇది నేను ఖర్చుగా భావిస్తలేను. 27,000 కోట్ల రూపాయలు దాదాపుగా ప్రతి సంవత్సరానికి ఈరోజు విద్యార్థుల మీద, చదువుల మీద నేను ఖర్చు పెడుతున్నా. గతంలో ఎక్కడ ఖర్చు అయిపోయేదో తెలియదు. నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు. కానీ ఈరోజు బాధ్యతాయుతంగా విద్యాశాఖ నా దగ్గరనే పెట్టుకొని నేనే స్వయంగా మన ఆరుట్లకి వెళ్ళి ఆ పాఠశాలలో బ్రేక్ఫాస్ట్ ప్రారంభించి అక్కడ ఎంత మంచిగా వంట చేస్తున్నారో ఏందో అన్నీ నేను చూసి వచ్చిన. నిరంతరం కలెక్టర్లను, ఎస్పీలను ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి ఆ స్కూల్లో నాష్ట చేయండి, ఎక్కడైనా నాణ్యత లోపం ఉంటే తక్షణమే చర్యలు తీసుకోండి అని చెప్పిన. మొన్న క్యాబినెట్లో పిల్లలకు మాత్రమే టిఫిన్ లంచ్ పెడితే టీచర్లు తినకపోతే టీచర్లు దాన్ని పట్టించుకోరు. అందుకే 1,25,000 మంది టీచర్లకు మీరు కూడా టిఫిన్, నా లంచ్ అక్కడనే చేయాలని వాళ్ళకు కూడా ఇప్పుడు నిధులు ఇవ్వడమే కాకుండా చట్టం చేసిన. ఎప్పుడైతే సార్ అక్కడ టిఫిన్ తింటాడో, సార్ అక్కడ లంచ్ చేస్తాడో పిల్లలకు పెట్టే భోజనం ఎట్లుందో సార్కు రుచి తెలుస్తుంది. సార్కు రుచి తెలిసినాక ముఖ్యంగా మహిళా టీచర్లే ఎక్కువ మంది ఉన్నారు. అమ్మ మనసు ఊరుకుంటుందా వంట బాగలేకపోతే? ఏ పిల్లలైనా తల్లులు తమ పిల్లలాగానే చూస్తారు. కానీ వండిన వంట ఉప్పు కారం చక్కగా లేకపోతే ఏ అమ్మ ఊరుకోదు. బళ్ళో ఆమె టీచర్ ఉండొచ్చు కానీ ఇంటికి పోతే ఆమె కూడా తల్లే కదా. అందుకే ఆ వంటను సరిదిద్ది పిల్లలకు మంచి భోజనం పెట్టేటట్టు, మంచి నాష్ట పెట్టేటట్టు ఉండాలి అని అంటే ముందు టీచర్లను కూడా అక్కడనే తినేటట్టు చేయాలని ఆలోచన చేసి టీచర్లకు ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ స్కూళ్ళలోనే ఇవ్వాలని మన మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నా. ఇప్పుడు ఇంకా ఆ ఫుడ్ యొక్క నాణ్యత ఇంప్రూవ్ అవుతుంది. అందుకే ఈరోజు మా అధికారులకు, మా సీతక్క, అక్క ఎన్ని పెన్షన్లు ఇచ్చినా, ఎన్ని ఇండ్లు ఇచ్చినా
ఎన్ని షాది ముబారకులు ఇచ్చినా కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు, కొత్తగా అడిగే వాళ్ళు ఉంటారు. కానీ మంచి భోజనం పెడితే, ఆరోగ్యవంతమైన పిల్లల్ని తయారు చేస్తే తెలంగాణ సమాజాన్ని మనం నిర్మించవచ్చు. మంచి విద్యను అందిస్తే ప్రయోజకులైన దేశ పౌరులను తీర్చిదిద్దొచ్చు. అందుకే ఇవాళ ఇది మన బాధ్యతగా తీసుకుందాం. ఇప్పటికిప్పుడు వాళ్ళకు ఓటు లేదు, వాళ్ళు ఓటు వేయరు. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏం ఆలోచన చేస్తుంది, ఓటు ఎవరు ఇస్తారో వాళ్ళకే పథకాలు అంటారు. కానీ ఈసారి నేను అట్లా ఆలోచన చేయలే. ఈ పిల్లల ఆరోగ్యం పట్ల, ఈ పిల్లల చదువు పట్ల, ఈ పేద పిల్లల భవిష్యత్తు పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంది. నేను మీ సోదరుడిగా మా ఆడబిడ్డలందరికీ మాటిస్తున్నా, మీ పిల్లలకు నాణ్యమైన భోజనమే కాదు, నాణ్యమైన విద్యను అందించే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మీ భవిష్యత్తు మా భవిష్యత్తు. రకరకాల సమస్యలతో మనం ఇక్కడికి వచ్చినాం. ఈడున్న 90% మన సగ జీవితం గడిచిపోయింది, ఇంకా కొంత సగమే మిగిలింది. కానీ ఆ పిల్లల మొత్తం భవిష్యత్తు ఈరోజు మన చేతుల్లో ఉంది. ఆ పిల్లలు 100 ఏళ్ళు ఆరోగ్యవంతంగా ఉండాలి అనంటే, ఆ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాలి అనంటే ఇలాంటి సంస్థలు రావాలి. నాణ్యమైన భోజనం, నాణ్యమైన ఫుడ్ వాళ్ళకు అందించాలి. దానికోసం ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాలుగా సహకారం అందిస్తాము. అధికారులకు కూడా నేను స్పష్టంగా సూచన చేస్తున్నా, క్వాలిటీలో కాంప్రమైజ్ కాకండి, క్వాలిటీని ఇంప్రూవ్ చేయండి. ఇంకా మీకు అదనంగా ఇంకేమైనా ప్రభుత్వం వైపు నుంచి మద్దతు కావాలన్నా రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. ఆ పిల్లల భవిష్యత్తే తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్తు. ఆడబిడ్డలు ఆనందంగా ఉంటే ఆ కుటుంబానికి ఇంకా 1 గంట ఎక్కువ సమయం కష్టపడి ఆ కుటుంబం కోసం పనిచేస్తారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఒక మంచి మనసుతోని మనం ఆదుకొని ఈ ప్రభుత్వం వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. తప్పకుండా చేద్దాం. అదేవిధంగా ఉప్పల్ శాసనసభ నియోజకవర్గం 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 10,000 పైగా మెజారిటీ ఇక్కడ నుంచి మీరు అందించిండ్రు. నేను సరిగ్గా 10,639 ఓట్లతోటి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన. ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిగా మీరు ఆశించినంతగా నేను ఆ రోజు పని చేయకపోయినా, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉప్పల్ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులను తప్పకుండా కేటాయిస్తా. రాజకీయాలకు అతీతంగా ఉప్పల్ శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఆనాడు 2019 నుంచి 24 వరకు నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నా. మీరు ఆశించిన మేరకు ఇక్కడ నిధులు నేను తీసుకురాలేకపోయినా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇవ్వగలిగిన అధికారం, ఇవ్వగలిగిన అవకాశం నాకు దక్కింది. తప్పకుండా నియోజకవర్గానికి సంబంధించిన మిత్రుడు పరమేష్ చెప్పిన, బండారు లక్ష్మారెడ్డి గారు చెప్పిన ఈ పనులన్నిటిని కూడా చేసి ఒక మంచి అభివృద్ధి చెందిన శాసనసభ నియోజకవర్గంగా ఉప్పల్ని అభివృద్ధి చేస్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. అనేక ఎంఏ ఫహీం గారు, చైర్మన్ తెలంగాణ ఫుడ్స్ వారు ఒక ప్రత్యేక మెమెంటోని ముఖ్యమంత్రి గారికి అందజేస్తారు. అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారు, మేనేజింగ్ డైరెక్టర్ గారు, తెలంగాణ ఫుడ్స్ పక్షాన మరొక విగ్రహం గణపతి మూర్తిని వారికి ఒక జ్ఞాపికగా అందజేస్తున్నారు. ఎంఏ ఫహీం గారు అండ్ చంద్రశేఖర్ రెడ్డి గారు. అండ్ నౌ ద ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు, ఐఏఎస్ మేనేజింగ్ డైరెక్టర్. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి వందనాలు. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి, అధికారులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు వారి అమృత హస్తాలతోని ఇక్కడ రావడమే కాకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరి మంత్రివర్యులకు, అధికారులకు అందరికీ కూడా ప్రత్యేకంగా గట్టిగా చప్పట్లతోని, గట్టిగా అందరూ కూడా ఒకసారి అందరం కూడా గట్టిగా ఉత్సాహంతో, గట్టిగా చప్పట్లతోని అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మీ అందరూ కూడా ఎంతో ఓపికతో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా తెలంగాణ ఫుడ్స్ తరపున, మహిళా శిశు సంక్షేమ శాఖ తరపున, అందరి తరపున కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు మంత్రి కొండా సురేఖ. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.
కడియం తీరుపై 3 పేజీల లేఖ రాశారు. తనకు తెలియకుండా స్టేషన్ గన్పూర్లోని ఆలయాలకు సంబంధించి ఎండోమెంట్ శాఖ డైరెక్టర్తో కడియం శ్రీహరి రివ్యూ చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండా రివ్యూ చేయటం అనుచిత సంప్రదాయానికి దారి తీస్తుందని లేఖలో తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పార్టీ క్రమశిక్షణ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని కోరారు మంత్రి సురేఖ. మరోవైపు దేవాదాయ శాఖను కడియం తన చేతిలోకి తీసుకుంటున్నారని అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. స్టేషన్ గన్పూర్ పరిధిలో ఆలయాల పరిస్థితులపై అధికారితో తన ప్రమేయం లేకుండానే రివ్యూ చేశారన్నారు మంత్రి. రేపు హైదరాబాద్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ని కలిసి దీనిపై మంత్రి సురేఖ ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. ప్రజాస్వామ్య మనుగడకు ఓటు కీలక పాత్ర పోషిస్తుందన్నారు రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ. సర్ని పౌర సమాజం నిర్లక్ష్యం చేయకూడదన్నారు. వరంగల్లో ఫోరం ఫర్ బెటర్ సదస్సులో పాల్గొన్నారు ప్రొఫెసర్ వెంకటనారాయణ. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు వెంకటనారాయణ. ఓటర్ల జాబితా తయారు చేసే విధానాన్ని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం నుంచి మొదలుపెట్టింది. తెలంగాణలో కూడా గత 3 నెలల నుంచి ఈ ప్రక్రియ నడుస్తూ ఉన్నది. ఇది అంబేద్కర్ గారు చెప్పింది, ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యానికి మనుషుల యొక్క మానవుల యొక్క లేదా పౌరుల యొక్క హక్కులకు అదొక తాళపు చెవి లాంటిది. కాబట్టి ఈ సవరణ మరియు ప్రిపేర్ చేసేటువంటి జాబితాలో ఇప్పుడు వాళ్ళు సప్లై చేసినటువంటి ఫామ్ చాలా సంక్లిష్టమైన ఫామ్ను వాళ్ళు ఇచ్చారు. తెలుగు మరియు ఇంగ్లీష్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆ బూత్ లెవెల్ ఆఫీసర్స్ అనేవాళ్ళు కీలకమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉన్నది. కానీ వాళ్ళకు ఇచ్చినటువంటి సమయం కానీ వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ కానీ మనం గమనించినట్టయితే ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఫాములు నింపలేకపోతున్నారు. కాబట్టి ఇలా ఈ సమస్యను పరిష్కారం చేయాలంటే ప్రభుత్వం సరి అయిన సమయం, ఎక్కువ సమయం ఇవ్వాలి. బిఏలులకు బాధ్యతను పెంచాలి. బ్లాక్ లెవెల్ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఎలక్షన్ అధికారులు కూడా దానిని పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నది. ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నటువంటి పేద వర్గాల యొక్క ఓట్లు తప్పకుండా కాపాడవలసిన అవసరం ఉన్నది. కాబట్టి అధికారులతో పాటు సివిల్ సొసైటీలో ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా ఈ సవరణలో చాలా జాగ్రత్తగా చైతన్యం లేనటువంటి ప్రజలకు సహకారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నదనేది చెప్తా ఉన్నాం. ఆఫీస్లో కాఫీ టీలు ఇవ్వడం నాకు అలవాటు, కానీ ఈ యాప్లు నమోదు చేయడం నాకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఒక అటెండర్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఇటువంటి పరిస్థితుల్లో బిఎల్ఓలకే ఫామ్ నింపడంలో సరైన మనకు పరిజ్ఞానం లేదు, అనుభవం కూడా లేని పరిస్థితిలో వాళ్ళు ప్రజలకు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది. మన ఉదాహరణ కనుక మనం చూసినట్టయితే సాంకేతిక అంశాల గురించి మనం పక్కకు పెడితే, మనం ఫామ్ను కనుక మనం చూసినట్టయితే ఫామ్లో రకరకాల వేరియేషన్స్, డిస్క్రిపెన్సీస్ కనిపిస్తున్నాయి. ఫామ్ నింపడంలో జనం గందరగోళానికి గురవుతున్నారు. బిఎల్ఓలు కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ఉదాహరణ మనం చూసినట్టయితే ఫామ్ మనకు 2 భాగాలుగా ఉంది. మొదటి భాగంలో మనకు ఓటర్ పేరు, ఓటర్లో ఎపిక్ కార్డ్ నంబర్ పేరుతో పాటుగా బంధువు పేరు అడుగుతున్నారు. ఈ బంధువు ఎవరని చెప్పి జనం చాలా గందరగోళానికి, కన్ఫ్యూషన్కి గురవుతున్నారు. మరి నేను ఓటర్ని అయితే నా బంధువు పేరు నేనెందుకు చెప్పాలి? చెప్తే ఏ బంధువు పేరు చెప్పాలి? కానీ వాస్తవంగా మనం కనుక అసలు ఆలోచిస్తే ఆ ప్రొవిజన్ పెట్టడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే 2002లో ఓటర్ లిస్టులో పేరు లేక 2025 లోపల ఓటర్ లిస్టులో పేరున్న పక్షంలో 2002లో వారికి లింక్ పైన తల్లిదండ్రుల పేర్లు బంధువు రూపంలో పెట్టాలనేది అసలు విషయం. పాస్పోర్ట్లు పనికిరావు, ఓటర్ కార్డు పనికిరాదు, ఆధార్ కార్డు కూడా మీరు పౌరులు అని చెప్పలేదంటే మరి ఏ డాక్యుమెంట్ పౌరులు అని చెప్తారు? పౌరులకు ఓటర్స్కి లింక్ లేదా? మీరు పౌరులనే తీసుకుంటారు కదా ఓటర్గా. అంటే ఇటువంటి అస్పష్టమైన విషయాలు ఉన్నాయి. వీటన్నిటికీ ప్రజలకు చైతన్యం కావాలి, ప్రజలకు అవగాహన కావాలి. బిఎల్ఓలకు ముందు, తర్వాత అధికారులకు ముందు శిక్షణ జరగాలి. ముఖ్యంగా మేము పౌర సంఘాల ఫోరం ఫర్ బెటర్ వరంగల్ మరియు తెలంగాణ ఉద్యమకారుల వేదిక అన్ని పౌర సమాజం తరఫున
నిర్మల్ జిల్లా పెంబి మండలంలో ఆకస్మికంగా పర్యటించారు కలెక్టర్ భవేష్ మిశ్రా. స్థానిక ప్రజలను కలిసి వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మారుమూల ప్రాంత ప్రజలకు 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలన్నారు. వన మహోత్సవంలో విరివిగా మొక్కలు నాటాలని అధికారులను సూచించారు కలెక్టర్ భవేష్ మిశ్రా. మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ నేతృత్వంలో మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు కాంగ్రెస్ నేతలు. గత బీఆర్ఎస్ పాలకుల నిర్లక్ష్యం వల్లే మైనారిటీ స్కూళ్లలో సమస్యలు పేరుకుపోయాయని, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తోందని చెప్పారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో జరిగిన ఘటనపై రాజకీయాలు చేయటం మానుకోవాలని సూచించారు కాంగ్రెస్ నేతలు. మరి మంత్రివర్యులు గడ్డం వెంకటస్వామి గారి పట్ల మొన్న ఏదైతే చెన్నూరులో హాస్టల్లో మరి జరిగిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన నాయకుడు ఇవాళ మా మంత్రి గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు స్థాయిని మరిచి విచక్షణత కోల్పోయి ఒక ఫ్రస్ట్రేషన్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, దాన్ని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి మీకు కావాల్సుకొని ఇదేదో బురద జల్లాలే వివేక్ వెంకటస్వామి గారికి, మరి మంత్రి గారికి అక్కడ ప్రభుత్వం నుంచి కానీ ఇక్కడ అధిష్టానం నుంచి కానీ చాలా పేరు వస్తుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా రాజకీయ కక్షతోటి ఒక కుళ్ళు బుద్ధితోటి ఇవాళ మీరు విమర్శలు చేసిన విషయం మరి ప్రజలందరూ గమనిస్తున్నారు. డెవలప్ చేసి దాని గురించి మాట్లాడాలి కానీ అబ్బాయిలకు పట్టుకపోయి రాత్రి 10 గంటలకు కారం పెట్టి ఆ కారం అన్ని వేసి కారం ఆటలు పెడుతున్నారు అదిదని చెప్పి బదనం చేసి వివేక్ సార్ని దిగదార్చే మాటలు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇకనైనా నీ గురించి నువ్వు తెలుసుకొని మాట్లాడండి. ఇది బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఎవరి కాళ్ళ రానే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? మీరు ఇక ఈ హాస్టల్ ఇంకెన్ని హాస్టల్ లేవు, హాస్టల్లో పోయి విజిట్ చేయండి. గిట్ల కాదు గిట్ల ఫుడ్ పెట్టండి అని మీరు గైడెన్స్ ఇవ్వండి. మీ మెనూ ఏదో తీసుకోండి. ఆ మెనూ ప్రకారంగా వస్తున్నాయా లేదు. రాత్రి 10 గంటలు పోయి అన్నం తిన్న పల్లెల కారం వేసి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. వివేక్ సార్ గురించి ఇంకోసారి మాట్లాడితే బాగుండదు. కాంగ్రెస్ కార్యకర్తలు మేము హెచ్చరిస్తున్నాం. 2 రోజుల నుంచి మా మంత్రి గారు వివేక్ వెంకటస్వామి పైన అత్యంత ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులకు వాళ్ళు చేసే ఆరోపణలు మేము ఖండిస్తున్నాం. ఖబర్దార్ బిడ్డ, మీరు అభివృద్ధి చేసే క్రమంలో అభివృద్ధి గురించి మాట్లాడే స్థాయి మీకు లేక, అభివృద్ధిని ఏ రకంగా అయితే డెవలప్మెంట్ జరుగుతుందో దాన్ని చూసి ఓర్వలేకనే మళ్ళీ కూడా డెవలప్మెంట్లో భాగంగా మళ్ళీ వివేక్ సార్ మళ్ళీ 2వ సారి గెలిచే అవకాశం ఉన్నది. దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. మీకు చిత్తశుద్ధి కనుక ఉంటే మీరు రాత్రి పోవడం అవసరం లేదు. మీకు చిత్తశుద్ధి కనుక ఉంటే ఆ మెనూ ప్రకారం పెట్టి నిలదీసే హక్కు మీకు ఉంటుంది. మీరు ఆయన పోవడానికి మీకు హక్కు ఎవరిచ్చిండు? అసలు మీరు ఒక రాజకీయ నాయకులు పోవాల్సిన అవసరం లేదు. విద్యార్థికి సంబంధించిన నాయకులు మాత్రమే వెళ్ళాలి. మీరు ఎందుకు వెళ్ళాల్సింది? మీరు వివేక్ సార్ అనే స్థాయి కాదు. మీరు వివేక్ సార్ను 200 మీటర్ల బొంద పెడతాను బిడ్డ, ఇంకోసారి ఖబర్దార్ అలాంటి జోలికి ఇట్లా ఇంకోసారి రిపీట్ అయితే మాత్రం మిమ్మల్ని బొంద పెట్టే అవకాశాలు దగ్గరలో ఉన్నాయి. గుర్తుపెట్టుకో, నీ రాజకీయ భిక్షకు మొత్తం కంప్లీట్ అయిపోయింది. మెనూ ప్రకారం సంబంధిత ఫుడ్ గిట్ అరేంజ్మెంట్ కాకుండా దానికే సబ్స్టిట్యూట్గా ఇంకొకటి పెడతారు కానీ పిల్లలకు కారం పెట్టేది అనేది ఎక్కడ లేదు. వాళ్ళు ఏమన్నారు అంటే 200 ఫీట్ల వరకు బొంద పెడతామని చెప్పారు. అదే వివేక్ సార్ ఒక మినిస్టర్, ఆయన తలుచుకుంటే మేము 400 ఫీట్ల వరకు బొంద పెట్టాల్సిన స్థాయి ఉన్నది. కాకపోతే ఆయన విజ్ఞత ఉన్నది కాబట్టి మీలాంటి చిల్లర మాటలు పట్టించుకునే అవసరం అతనికి లేదు. ఏదైతే మీ నాయకుడు బాల్క సుమన్ యొక్క రౌడీ మాటలు మీకు మంచిగా అట్టినాయి, సింగరేణి భవనాలు పేరు చేస్తాం, రైలు పట్టాలు తీసేస్తాం, ఆ విధంగా రౌడీయిజం చేస్తామని మీరు చూస్తుండ్రు. కానీ మీ పప్పులు ఉడకక ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టి దానికి సంగతి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మీరు ఈ యొక్క అభివృద్ధి పనులకు మీరు సహాయం చేయండి, కానీ మీరు ఇటువంటి లేనిపోని అబండాలు బయటేస్తాం మాత్రం సహించేది లేదని ఈ సందర్భంగా